ఈ రోజుల్లో నాకు ఏమీ జరుగుతోంది? నేను చాలా బరువు పెరుగుతున్నాను. నేను మొత్తం రోజు అలసటగా ఉన్నాను. నేను ఏమీ చేయాలని అనిపించడం లేదు. ఓహ్, ఇది ఏమిటి? నా మెడ చర్మం నలుపు అయింది. నా మీద ఏమి జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నేను మెహ్నా దిదిని ఈ విషయం గురించి మాట్లాడుతాను. హలో దిది, నేను లోపలికి రావచ్చా? హే షానా, రాండి. మీరు చాలా కాలం తర్వాత వచ్చారు. అన్నీ బాగున్నాయా? దిది, ఈ రోజుల్లో నాకు ఏమి జరుగుతుందో నాకు తెలియదు. నేను చాలా బరువు పెరుగుతున్నాను. నేను మొత్తం రోజు అలసటగా ఉన్నాను. నేను ఏమీ చేయాలని అనిపించడం లేదు. నేను కంగారుగా ఉన్నాను. నా మెడ చర్మం నలుపు అయింది. నా మీద ఏమి జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. సరే, ఇది విషయం. షానా, మీరు థైరాయిడ్ పరీక్ష చేయించుకున్నారా? మీరు మాట్లాడుతున్న లక్షణాలు థైరాయిడ్ సమస్యల లక్షణాలు. థైరాయిడ్ అంటే ఏమిటి, దిది? మన శరీరంలో గొంతులో ఉన్న ఒక మెంబ్రేన్ ఉంది. దాని ప్రధాన కార్యం మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడం. ఇది హార్మోన్లను సృష్టించడానికి పనిచేస్తుంది. థి3 మరియు థి4 హార్మోన్ల వంటి అనేక పదార్థాలు ఇక్కడ వస్తాయి. ఇవి మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరం. కానీ దిది, మనం ఈ థైరాయిడ్ వ్యాధిని ఎలా పొందుతాము? మన హార్మోన్లు థి3 మరియు థి4 అధికంగా లేదా తక్కువగా ఉత్పత్తి అవుతున్నప్పుడు థైరాయిడ్కు సంబంధించిన సమస్యలు ఉంటాయి. ఇవి 2 రకాలవి. మొదటి హైపోథైరాయిడిజం, రెండవది హైపర్థైరాయిడిజం. హైపోథైరాయిడిజంలో మా థి3 మరియు థి4 తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల మాకు ఈ అన్ని సమస్యలు ఉన్నాయి: అధిక బరువు, అధిక నిద్ర, బలహీనత మరియు అలసట, ఎండిన చర్మం, మనం చల్లని వాతావరణాన్ని సహించలేము, అనియమిత ఋతుస్రావాలు. హైపర్థైరాయిడిజంలో మా థి3 మరియు థి4 అధికంగా లేదా తక్కువగా ఉత్పత్తి అవుతాయి. దానివల్లనే మనకు ఈ సమస్యలు ఉన్నాయి. బరువు తగ్గడం వంటి, అధిక ఆకలిని, తల తిరగడం, అధిక వేడి, గుండె చప్పుడు, కళ్లలో మంట, మరియు చేతులు మరియు శరీరం కనిపించటం. ఈ అన్ని లక్షణాలు కనిపిస్తున్నాయి. కాని అక్క, ఈ వ్యాధి ఎలా నయం చేయబడుతుంది? దానికి మీరు మొదట రక్త పరీక్ష చేయించుకోవాలి. ఇది మీకు హైపోథైరాయిడిజం లేదా హైపర్థైరాయిడిజం ఉందా అని చెబుతుంది. రిపోర్ట్ అందుకున్న తర్వాత మీరు ఒక డాక్టర్ను సంప్రదించాలి. డాక్టర్ యొక్క సలహా ప్రకారం మీరు దీన్ని చికిత్స చేయాలి. అతను మీకు కొన్ని మందులు ఇస్తాడు. మీరు వాటిని రెగ్యులర్గా తీసుకోవాలి. కాని అక్క, ఈ మాత్రలు తీసుకోవడం వల్ల ఏదైనా దుష్ప్రభావం ఉంటుందా? లేదు షానా, దానికి ఎలాంటి దుష్ప్రభావం ఉండదు. ఈ మందులు మా హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి. సరే, నేను రేపు నా థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటాను. ధన్యవాదాలు అక్క. మీరు నాకు చెప్పకపోతే నేను ఈ వ్యాధి గురించి తెలియదు. సమస్య లేదు సానా. మీకు ఏదైనా సందేహం ఉంటే నన్ను అడగండి.